హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. మై నేమ్ ఇస్ కిరణ్. మనకి ఈసెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి. వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద ఫిజిక్స్ అనేది మనకి 25 మార్క్స్ ఉంటాయి. సో అందులో వన్ ఆఫ్ ద టాపిక్ మనం తీసుకుంటే ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్. జనరల్గా మెయిన్ మనకి ఇందులో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ ద వెక్టర్స్ నుంచి మనకి 3 to 4 మార్క్స్ అనేది మనకి వెయిటేజ్ ఉంటుందండి ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అయితే మెయిన్ థింగ్ వాట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ద వెక్టర్స్ అనేది ముందు మనం తెలుసుకోవాలి. అసలు వెక్టర్స్ అనేవి మనకి రియల్ లైఫ్లో మనకి ఎక్కడ యూజ్ అవుతున్నాయి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద వెక్టర్స్, దేని గురించి మనం చదువుకుంటున్నాం, వెక్టర్స్ ఎందుకు చదువుకుంటున్నాం అనేది మనకి ఒక చిన్న ఐడియా ఉండాలి. జనరల్గా మెయిన్ మనకి వెక్టర్స్ అనగానే మనకి సింపుల్గా మనకి ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే విచ్ రిప్రజెంట్స్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనేసి మనకి అందరికీ తెలుసు. బట్ రియల్ లైఫ్లో మనకి ఆ వెక్టర్స్ అనేవి మనకి ఎక్కడ యూజ్ అవుతున్నాయంటే మెయిన్ మనకి ఎక్కడ యూజ్ అవుతున్నాయంటే రియల్ లైఫ్లో నావిగేషన్ అండ్ జీపీఎస్. అంటే మనకి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి, మనకి బై యూజింగ్ ఏ సింపుల్గా మనం మొబైల్ ఓపెన్ చేస్తాం, మనం ఏం చేస్తాం, మన అడ్రస్ మనం టైప్ చేస్తే జీపీఎస్ లొకేషన్ అనేది త్రూ షార్టెస్ట్ పాత్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. బై యూజింగ్ ఏ మనకి ఏంటి వెక్టర్స్ యూజ్ చేసుకున్న మనకి నావిగేషన్ పర్పస్, సేమ్ జీపీఎస్, సేమ్ అలానే ఏవియేషన్స్ అంటే మనకి ఏరోప్లేన్స్ గట్టా మనకి త్రూ విండ్లో గట్టా మనకి షార్టెస్ట్ పాత్, డైరెక్షన్, విండ్ స్పీడ్ అవన్నీ మనకి మెజర్ చేయడానికి కూడా మనకి ఏంటి యూజ్ అవుతున్నాయేమో మనకి వెక్టర్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. సేమ్ అలానే మనకి రియల్ లైఫ్లో ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ మోషన్, ఫోర్స్ ఫైండ్ చేయడానికి, సేమ్ అలానే ఇంజనీరింగ్లో మనకి ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఫైండ్ చేయడానికి కూడా మనకి వెక్టర్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయమ్మా. అయితే వెక్టర్స్ మనం తీసుకుంటే జనరల్గా వెక్టర్స్లో మెయిన్ మనకి వెక్టర్స్ గురించి మనం తెలుసుకునే ముందు వాట్ ఈజ్ మీన్ బై ఫిజికల్ క్వాంటిటీ. అలాగే అయితే మనకి జనరల్గా మనకి ఫిజికల్ క్వాంటిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఎనీ క్వాంటిటీ విచ్ ఈజ్ మెజరబుల్. ఓకేనా, ఏదైనా క్వాంటిటీని మనకి మెజర్ చేయగలుగుతున్నాము అని అంటే ఆ క్వాంటిటీని మనం ఏమంటాము, మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అలా ఫిజికల్ క్వాంటిటీస్ మనం తీసుకుంటే ఏమేమి ఉంటాయి మనకి, లెంత్, మాస్, టైమ్, టెంపరేచర్, యాక్సిలరేషన్, వెలాసిటీ, స్పీడ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. సో అయితే మనకి వెక్టర్స్ మనం డిఫైన్ చేసే ముందు వాట్ ఈజ్ మీన్ బై స్కేలర్స్ గురించి మనం తెలుసుకోవాలి. జనరల్గా వాట్ ఈజ్ మీన్ బై స్కేలర్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఎలా డిఫైన్ చేస్తున్నాం, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఓకే, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే స్కేలర్స్లో లెంత్, మాస్, టైం, టెంపరేచర్, దీస్ ఆర్ ద స్కేలర్స్. the physical quantities only having the magnitude ఉంటుందమ్మా, బట్ దేర్ ఈస్ నో డైరెక్షన్. సపోజ్ ఇప్పుడు మనకి మాస్ అన్నాం అనుకోండి, మన మాస్ అంటే మనం అలా చెప్తున్నాం, మనం ఒక 30 kg అనేసి. సపోజ్ లెంత్ ఉందనుకోండి ఒక 20 meters, టెంపరేచర్ ఒక 45 degrees సెంటిగ్రేడ్, అలా ఓన్లీ పర్టికులర్గా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంట్ చేస్తాం. దేర్ ఈస్ నో రిప్రజెంట్ ద డైరెక్షన్. దాన్ని మనం ఏమంటామంటే స్కేలర్స్ అంటాం. సేమ్ అలానే మనకి వెక్టర్స్ మనం డిఫైన్ చేయాలనుకుంటే వెక్టర్. ఓకే, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ద బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు ఉంటే ఆ ఫిజికల్ క్వాంటిటీని మనకి వెక్టర్స్ అని అంటాం. సేమ్ అలానే ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది అండ్ అలానే విచ్ obeys laws of vector addition, రూల్స్ కూడా అది మనకి ఫాలో అయితే ఒబేస్ అయితే ఆ క్వాంటిటీని మనం వెక్టర్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి వెక్టర్స్ అనగానే మనకి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సలరేషన్,
దీస్ ఆర్ ద వెక్టర్స్ అని అంటామమ్మా. ఓకే, సింపుల్గా మనకి వెక్టర్స్ అనగానే మనకి ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హాస్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఓకే, సో జనరల్గా మనకి సింపుల్గా మనకి తెలిసిన డెఫినేషన్ ఏంటంటే వెక్టర్స్ అనగానే మనకి ఏమంటాం, జనరల్గా మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంటే సరిపోతుంది, ఆ క్వాంటిటీ అనేది మనకి వెక్టర్స్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. బట్ విచ్ ఒబేస్ ద లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ రూల్స్ అనేవి మనకి ఫాలో అవ్వాలి ఫిజికల్ క్వాంటిటీ. అయితే మనకి ఇప్పుడు స్కేలర్స్ ఉన్నాయనుకోండి, మనకి సపోజ్ మనకి ఒక 2 మాసెస్ ఉన్నాయనుకోండి, 20 kg అండ్ 30 kg. మనం సింపుల్గా వాట్ ఇస్ ద టోటల్ మాస్ అంటే మనం ఏం చెప్తాం, 20 + 30 50 kg అని చెప్పేస్తాం. సో స్కేలర్స్ మన సింపుల్గా మనకి మ్యాథమెటికల్ ఆల్జీబ్రాలో మనం ఎడిషన్ అనేది మనం చేసేస్తాం అన్నమాట. అదే మనకి వెక్టర్స్ మనం ఎడిషన్ చేయాలంటే కన్ఫామ్గా మనకి బై యూజింగ్ ఏ లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ అనేది మనకి యూజ్ చేయాలన్నమాట. సింపుల్గా మ్యాథమెటికల్ ఆల్జీబ్రాలో మనం వెక్టర్స్ని మనం యాడ్ చేయాలన్నమాట. సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎందుకు లాస్ ఆఫ్ వెక్టర్ ఎడిషన్ రూల్ కూడా ఫాలో అవ్వాలి అని అనుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ తీసుకుందామమ్మా. సింపుల్గా మనకి ఏం తీసుకుందాం, మనం కరెంట్. సపోజ్ మనం కరెంట్ అనేది మనం తీసుకున్నాం అనుకోండి, జనరల్గా కరెంట్ అంటే ఏంటమ్మా, మనకి సింపుల్గా మనకి కరెంట్ అంటే విచ్ క్వాంటిటీ, ఎలక్ట్రికల్ క్వాంటిటీ అనేది మనకి సో విచ్ హ్యాస్ ద మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. జనరల్గా మనం ఏమని చెప్పుకుంటాం, మనం కరెంట్ యాజ్ పర్ వెక్టర్ డెఫినేషన్ బట్టి ఈ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉంది అంటే కరెంట్ మనం సింపుల్గా ఏమనేస్తాం, మనం వెక్టర్ అని అనేస్తాం. కానీ కరెంట్ అనేది ఇట్స్ ఏ స్కేలర్ క్వాంటిటీ. వై ఇట్ ఈస్ ఏ స్కేలర్ క్వాంటిటీ అంటే కరెంట్ అనేది లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ రూల్ అనేది మనకి అది ఫాలో అవుదమ్మా. వాట్ ఇస్ ద లా ఆఫ్ వెక్టర్ ఎడిషన్ రూల్? సపోజ్ ఒక 2 కండక్టర్స్ ఉన్నాయమ్మా, 2 వైర్స్ ఉన్నాయి. 2 వైర్స్లో సపోజ్ 1 వైర్లో సపోజ్ కరెంట్ అనేది మనకు ఒక 5 amps అనేది మనకి పాస్ అవుతుంది వస్తుంది అనమాట. ఓకే, సేమ్ అలానే అనదర్ వైర్లో ఒక 10 amps అనేది మనకి ఫ్లో అవుతుందమ్మా. ఓకే, అయితే మనకి సపోజ్ ఇక్కడ మనకి ఒక అమ్మీటర్ మనం కనెక్ట్ చేసుకుంటే ఓకే, ఇందులో మనం కరెంట్ అనేది మనం మెజర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఒక అమ్మీటర్ మనం కనెక్ట్ చేస్తే అమ్మీటర్ అంటే ఏంటో మనకి విచ్ మెజర్స్ ద కరెంట్ మెజర్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఇక్కడ కరెంట్ మనం మెజర్ చేసుకుంటే యాక్చువల్లీ యాజ్ పర్ వెక్టర్ ఎడిషన్ రూల్ అయితే మనకి ఇక్కడ కరెంట్ అమ్మీటర్లో రీడింగ్ అనేది మనకి 5 amps చూపించాలమ్మా. ఇందులో మనకి 5 amps అనేది మనకి చూపించాలి. బట్ యాజ్ పర్ వెక్టర్ లా ఎడిషన్లో అయితే మనకి 5 amps చూపించాలి. కానీ ఇక్కడ మనకి అమ్మీటర్లో మనకి రీడింగ్ మనకి 15 amps అనేది మనకి చూపిస్తుందమ్మా. రీడింగ్ అనేది మనకి 15 amps. సో కరెంట్ అనేది మనకి యాజ్ పర్ వెక్టర్ లా ఎడిషన్ రూల్ మనకి ఫాలో అవ్వదు కాబట్టి కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అని మనం చెప్తామన్నమాట. ఓకే, సేమ్ అలానే స్కేలార్ వెక్టర్స్తో పాటు మనం రిప్రజెంట్ చేసేది ఏంటి అని అంటే మనకి టెన్సర్స్ అంటే మనకి ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ద డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అట్ సేమ్ పాయింట్. అంటే ఇప్పుడు సింపుల్గా మనకి డిఫరెంట్ magnitudes at different magnitudes and different magnitudes in different magnitudes in different directions at same point అంటే ఇప్పుడు సపోజ్ ఒక పాయింట్ దగ్గర ఓకేనా ఫిజికల్ క్వాంటిటీ మనం తీసుకుంటే ద మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇలా మనకి ఈ సేమ్ పాయింట్ దగ్గర డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్లో మనం రిప్రజెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే మనకి టెన్సర్స్ అని అంటాం. అయితే టెన్సర్స్లోకి వచ్చేసరికి జనరల్గా మెయిన్ మనకి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి సింపుల్గా మనకి ప్రెజర్ అండ్ డెన్సిటీ, దీస్ ఆర్ ద టెన్సర్ క్వాంటిటీస్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక గ్యాస్ బెలూన్లో మనకి ఎయిర్ అనేది మనకి ఫిల్ చేసాం అనుకోండి, సో ప్రెజర్ అనేది మనకి అట్ 1 point దగ్గర డిఫరెంట్ డైరెక్షన్లో డిఫరెంట్ ప్రెజర్ అనేది మనకి ఉంటుందమ్మా. సో ప్రెజర్ అనేది టెన్సర్ క్వాంటిటీ. ఓకే, సో ఆల్రెడీ మనం వాట్ ఈస్ ద మీన్ బై వెక్టర్స్, స్కేలర్స్ అండ్ టెన్సర్స్ మనం నేర్చుకున్నాం కదండి. తర్వాత మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ వెక్టర్. సపోజ్ వెక్టర్ని మనం రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, వెక్టర్ రిప్రజెంటేషన్. ఓకే, ఒక వెక్టర్ని మనం రిప్రజెంట్ చేయాలని అనుకుంటే ఓకేనా, సింపుల్గా మనకి దిస్ ఈజ్ ద వెక్టర్ రిప్రజెంటేషన్ సింబాలికల్గా.
అయితే మనకి దిస్ ఈజ్ 2 పాయింట్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ద ఇనీషియల్ పాయింట్, ఓకే, దిస్ ఈజ్ ద ఎండింగ్ పాయింట్, ఓకే. దీనే టైల్ అండ్ హెడ్ అని కూడా అంటారు. సపోజ్ మనకి వెక్టర్స్ మనం రిప్రజెంట్ చేస్తే ముందు ఎలా ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది మన వెక్టర్ అని మనం రిప్రజెంట్ చేస్తే ఏ బార్, బి బార్, ఏబి బార్ అని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామండి వెక్టర్స్ అనేవి మనకి. సో ద లెంత్ ఆఫ్ ద వెక్టర్ అనేది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే మ్యాగ్నిట్యూడ్. సపోజ్ దిస్ ఈస్ ద వెక్టర్ ఏ బార్ అనుకుంటే, ఓకేనా, ద టాప్ ఆఫ్ ద క్వాంటిటీ యారో మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆ యారో రిప్రజెంట్ ఏంటి అని అంటే మనకి వెక్టర్ అనేది మనకి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ద మ్యాగ్నిట్యూడ్ మనం రిప్రజెంట్ చేయాలంటే మాడ్యులస్ ఆఫ్ ఏ అనేది మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం అండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఇలా మనకి వెక్టర్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే మనకి వెక్టర్స్ మనకి 2 కేటగిరీస్ కింద మనం క్లాసిఫై చేసుకున్నాం. వన్ ఈజ్ ద పోలార్ వెక్టర్స్, second one is the another one is the axial vectors. Polar vectors and axial vectors అని 2 categories కింద మనం క్లాసిఫై చేసుకుంటాం. పోలార్ వెక్టర్స్ అంటే ద వెక్టర్స్ దోస్ హ్యావింగ్ ద స్టార్టింగ్ పాయింట్. ఏ వెక్టర్స్ కి అయితే మనకి స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో ఆ వెక్టర్స్ మనం పోలార్ వెక్టర్స్ అంటాం. ఎక్కడ యూజ్ అవుతుందంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్, ఓకే. జనరల్గా ఈ వెక్టర్స్ మనకి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుందన్నమాట, ఓకే. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఫోర్స్, వెలాసిటీ, దీస్ ఆర్ ద పోలార్ వెక్టర్స్ అని చెప్తామమ్మా. సేమ్ అలానే మనకి యాక్సియల్ వెక్టర్స్ మనం తీసుకుంటే దోస్ వెక్టర్స్ విచ్ ఆర్ అప్లికేషన్ ద rotational effect acts along the axis of the rotation. Suppose మనకి ఒక వెక్టర్ ఉందనుకోండి, దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో డైరెక్షన్ అనేది అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి యాంగులర్ మొమెంటం, టార్క్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద యాక్సియల్ వెక్టర్స్. సో ద డైరెక్షన్ అనేది అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై యూజింగ్ ఏ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ బట్టి మనకు డైరెక్షన్ అనేది మనం ఫైండ్ చేస్తామమ్మా. దిస్ ఇస్ ద యాక్సియల్ వెక్టర్స్. యాక్సియల్ వెక్టర్స్ కి అనదర్ నేమ్ ఏమంటాం అంటే సూడో వెక్టర్స్ అని కూడా అంటాం, సూడో వెక్టర్స్, ఓకే. సేమ్ ఇలా మనకి వెక్టర్స్ మనకి క్లాసిఫై ఎలా చేసుకోవాలంటే పోలార్ వెక్టర్స్ అండ్ యాక్సియల్ వెక్టర్స్. అయితే సేమ్ అలానే వెక్టర్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్ ఏంటి అంటే మనం చూద్దాం ఒకసారి, ఓకే. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్ అమ్మా. టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్ ఉంటాయి. ప్రాపర్ వెక్టర్, ద వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సింపుల్ గా ఒక వెక్టర్ మనం ప్రాపర్ వెక్టర్ మనం రిప్రజెంట్ చేయాలంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఈజ్ డస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటామా మనం ప్రాపర్ వెక్టర్ అని అంటాం. సేమ్ అలానే నల్ వెక్టర్ అంటే ఎలా డిఫైన్ చేస్తున్నాం, ద వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ద 0. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఈక్వల్ టు 0 అయితే దాన్ని ఏమంటామా మనం నల్ వెక్టర్ అంటాం. దీన్నే 0 వెక్టర్ అని కూడా అంటాం అన్నమాట. సో ఒక పాయింట్ ఉంది అనుకోండి, ఒక డాట్, సింపుల్ గా మనకి ఏమని చెప్తున్నాం అంటే మనకి ఆ పాయింట్ మనకి నల్ వెక్టర్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం. దీని 0 వెక్టర్ కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. సో నల్ వెక్టర్ లో ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అనేది ఎలా ఉంటుందమ్మా మనకి సేమ్ లో ఉంటుంది, ఓకే. సో ఈక్వల్ వెక్టర్స్, వాట్ ఈస్ మీన్ బై ఈక్వల్ వెక్టర్స్ అంటే ఈక్వల్ వెక్టర్స్ అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, వెన్ ద 2 వెక్టర్స్ అనేవి తీసుకుంటే దిస్ ఈస్ ద ఏ బార్, అనదర్ వెక్టర్ అనేది మనకి బి బార్. 2 వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ గా ఉంటే ఆ వెక్టర్స్ మనం ఈక్వల్ వెక్టర్స్ అంటాం. సేమ్ అలానే డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్ అనేది మనకి ఉంటే ఆ వెక్టర్స్ మనం ఈక్వల్ వెక్టర్స్ అంటాం. సో మాడ్యులస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ బి అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ ఏ ఈక్వల్ టు ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టర్ బికి ఈక్వల్ గా ఉంటే వాటిని ఈక్వల్ వెక్టర్స్ అని అంటాం అమ్మా. నెక్స్ట్ మనకి వస్తుంది నెగిటివ్ వెక్టర్స్ అమ్మా. నెగిటివ్ వెక్టర్స్ అనగానే the vectors having the same magnitude but opposite direction. Suppose one of the vector a bar, another vector అనేది మనకి b bar తీసుకుంటే 2 వెక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి ఈక్వల్ గా ఉంటుంది, బట్ డైరెక్షన్ అనేది మనకి ఆపోజిట్ గా ఉంటే ఆ వెక్టర్స్ మనం నెగిటివ్ వెక్టర్స్ అంటాం. మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ గా ఉంటుంది, a bar ఈక్వల్ టు మైనస్ b bar అమ్మ. సో దిస్ ఈస్ ద నెగిటివ్ వెక్టర్స్, ఓకే. సేమ్ అలానే మనకి యూనిట్ వెక్టర్, ఆల్రెడీ యూనిట్ వెక్టర్ అంటే నేమ్ లోనే ఉంది.
సో ఎవ్రీ వెక్టర్ హ్యావింగ్ ద ప్రతి వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సేమ్ అలానే డైరెక్షన్ ఉంటుందమ్మా. సో యూనిట్ వెక్టర్ అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు ద 1. సో యూనిటీ మ్యాగ్నిట్యూడ్, సింపుల్గా మనకి యూనిటీ మ్యాగ్నిట్యూడ్. ఓకే, సో యూనిట్ వెక్టర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఏ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ అమ్మా. సో ద ఏ క్యాప్ ఈక్వల్ టు యూనిట్ వెక్టర్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. సో యూనిట్ వెక్టర్ అనేది మనకి ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, సపోజ్ ఏ బార్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ ఇంటూ ఏ క్యాప్. సో ద magnitude ఆఫ్ ద యూనిట్ వెక్టర్ ఎంత మనకి 1 అయితే ద యూనిట్ వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ లైక్ వెక్టర్స్ అంటే ద వెక్టర్స్ సేమ్ డైరెక్షన్ బట్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటే ఆ వెక్టర్స్ ని మనం లైక్ వెక్టర్స్ అంటామా. దిస్ ఇస్ ద ఏ బార్, దిస్ ఇస్ ద బి బార్. సో అనదర్ వెక్టర్ అనేది మనకి సి బార్. సో డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ సేమ్ డైరెక్షన్ ఉంటే ఆ వెక్టర్స్ మనం లైక్ వెక్టర్స్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద ఫిక్స్డ్ వెక్టర్ అని అంటే దోస్ వెక్టర్స్ స్టార్టింగ్ పాయింట్ అనేది మనకి రిమైన్స్ ఫిక్స్డ్ గా ఉంటే వాటిని ఫిక్స్డ్ వెక్టర్ అంటాం. స్టార్టింగ్ పాయింట్ ఫిక్స్డ్. ఓకే, దట్ ఈస్ ద ఫిక్స్డ్ వెక్టర్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అదే ఫ్రీ వెక్టర్ అంటే సో ద స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్, అలా ఉంటే వాటిని ఫ్రీ వెక్టర్స్ అని అంటాం. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. ఓకే, దీస్ ఆర్ ద ఫ్రీ వెక్టర్స్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, కో ఇనిషియల్ వెక్టర్స్ అంటే ద వెక్టర్స్ having same initial point. Okay, when the vectors, this is the a bar, another vector అనేది మనకి b bar, this is the c bar. The vectors, those vectors having the same initial point. ఏ వెక్టర్స్ కి అయితే ఇనిషియల్ పాయింట్, అన్ని వెక్టర్స్ కి సేమ్ ఇనిషియల్ పాయింట్ ఉంటే ఆ వెక్టర్స్ ని ఏమంటాము మనం కో ఇనిషియల్ వెక్టర్స్ అంటాం. కో ప్లానర్ వెక్టర్స్, ద వెక్టర్స్ హ్యావింగ్ ద డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్స్ బట్ ప్లేస్డ్ ఇన్ ద సేమ్ ప్లేన్. ఆల్రెడీ మనకి ప్లేన్ అనగానే మనకి 2 డైమెన్షన్ ఉంటుంది, సేమ్ అలానే మనకి 3 డైమెన్షన్ ఉంటుందమ్మా. సపోజ్ మనకి కార్టీసియన్ మనం తీసుకుంటే దిస్ ఈస్ ద x యాక్సిస్ అండ్ y యాక్సిస్. వెన్ ద టూ ఎనీ వెక్టర్స్ అనే మనకి డిఫరెంట్ వెక్టర్స్ అనే మనకి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్, సపోజ్ ఏ బార్, బి బార్, సి బార్, డి బార్, ఈ బార్, ఇలా మనకి డిఫరెంట్ వెక్టర్స్ అనే మనకి డిఫరెంట్ డైరెక్షన్ లో ఉంటూ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్ ఉంటూ బట్ సేమ్ ప్లేన్ లో ఉంటే ఆ వెక్టర్స్ మనం కోప్లానర్ వెక్టర్స్ అని అంటాము. సేమ్ ఇవి దీంతో పాటు మనకి అనదర్ యాజ్ పర్ ఈసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మనకి పొజిషన్ వెక్టర్. పొజిషన్ వెక్టర్ అంటే ద వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ పాయింట్. అయితే మెయిన్ మనకి పొజిషన్ వెక్టర్ లో సపోజ్ మనకి ఒక x యాక్సిస్ అండ్ y యాక్సిస్ మనకి కార్టీసియన్ ప్లేన్ లో తీసుకుంటే సమ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ పాయింట్, సమ్ అట్ పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది అట్ పాయింట్ P దగ్గర. ఓకే, దీస్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ అట్ పాయింట్ P x, y. సో ద పొజిషన్ వెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బై యూజింగ్ ఏ ఇనిషియల్ పాయింట్ విత్ రిఫరెన్స్ టు ఇనిషియల్ పాయింట్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఏమవుతుందో మనకి ఆరిజిన్ అనేది మనకి అవుతుంది కాబట్టి సో విచ్ రిప్రజెంట్స్ ద ఫిక్స్డ్ పాయింట్. ఈ వెక్టర్ మనకి ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఆర్ బార్ అనేది ఏంటంటే మనకి పొజిషన్ వెక్టర్ అని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. పొజిషన్ వెక్టర్ అంటే విచ్ రిప్రజెంట్స్ విచ్ స్పెసిఫైస్ ద పొజిషన్ ఆఫ్ ద పాయింట్ ఆర్ ఆబ్జెక్ట్ ని రిప్రజెంట్ చేస్తుంది విత్ రిఫరెన్స్ టు ఫిక్స్డ్ పాయింట్ ఆర్ ఆరిజిన్, దట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్. సో ఇది x యాక్సిస్ అండ్ y యాక్సిస్ కాబట్టి జనరల్ గా మనకి పొజిషన్ వెక్టర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే దిస్ ఇస్ ద y కోఆర్డినేట్, దిస్ ఇస్ ద x. ఓకే, సో r bar ఈక్వల్ టు x ఇంటూ i bar ప్లస్ y ఇంటూ j bar. దిస్ ఇస్ ద పొజిషన్ వెక్టర్. ఓకే, వాట్ ఇస్ ద magnitude of the position vector? Magnitude of the position vector equal to square root of x square plus y square. This is the magnitude of the position vector. ఓకే, సేమ్ అలానే మనకి అనదర్ వెక్టర్ ఉంటుందమ్మా. అదేంటి అని అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో ది డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ద చేంజ్ ఆఫ్ ద
పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఎక్స్ఎక్స్ అండ్ వై యాక్సిస్ కార్టీజియన్ ప్లేన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది సమ్ పాయింట్ ఏ దగ్గర ఉందండి. ఓకే, x1 అండ్ y1. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ అనేది మనకి మూవ్ అయింది, షిఫ్ట్ అయింది అనమాట. సమ్ పాయింట్ బి దగ్గర మనకి షిఫ్ట్ అయింది, ఆ పాయింట్ x2, y2. సో ద డిస్ప్లేస్మెంట్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి అని అంటే ద చేంజ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేయాలంటే బై యూజింగ్ ఏ డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ద పాయింట్ ఏ దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ వెక్టర్? దిస్ ఈస్ ద r1 అండి, r1 బార్. సేమ్ అలానే పాయింట్ బి దగ్గర ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పొజిషన్ వెక్టర్ అనేది మనకి r2 బార్ అనేది. సో మనకి ఆబ్జెక్ట్ అనేది మనకి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి మనకి షిఫ్ట్ అయిందండి. సో ఇది మనకి రిప్రజెంట్ చేసేది ఏంటి అని అంటే మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్. దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే డెల్టా ఆర్ బార్. సో డెల్టా ఆర్ బార్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఫైనల్ పొజిషన్ టు ఇనిషియల్ పొజిషన్ అండి. ఫైనల్ పొజిషన్ టు ఇనిషియల్ పొజిషన్. సో ఏమవుతుందమ్మా మనకి r2 బార్ మైనస్ r1 బార్, దట్ ఈస్ ద డెల్టా ఆర్ బార్ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద వెక్టర్స్. బట్ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. బట్ మనకి ప్రాబ్లం సాల్వింగ్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ వెక్టర్ అండ్ యూనిట్ వెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రాబ్లం సాల్వింగ్ లో మనకి యూజ్ అవుతాయి అమ్మా. ఓకే.